నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. టార్గెట్ ఫిక్స్, మళ్ళీ వస్తాం, కూటమిదే అధికారం. ఈ మాట గాలికి చెబుతున్నది కాదు, ఆ స్టేట్మెంట్ వెనుక ఓ నమ్మకం ఉంది. అంతకు మించి ధైర్యం తోడైంది. వరుస స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందులో మహిళలకే పెద్ద పీట వేస్తున్నారు. తల్లికి వందనం ఇప్పుడు స్త్రీ శక్తితో సీఎం చంద్రబాబు టార్గెట్ క్లియర్ కట్ గా తెలిసిపోతోంది. ఏకంగా 2,60,00,000 మంది మహిళల ఓట్లు గంపగుత్తుగా తమ ఖాతాలో వేసుకునే ప్లాన్ చేస్తున్నారు. మగువుల మనసులు దోచేందుకు కూటమి వేస్తున్న స్కెచ్ వర్కౌట్ అయ్యేనా? 2 కీలక పథకాలతో వచ్చిన మైలేజ్ ఎంత? మహిళా ఓట్లను టార్గెట్ చేస్తున్న సీఎం చంద్రబాబు. ఏపీలో దాదాపు 2,62,00,000 మహిళా ఓట్లు. తల్లికి వందనం, స్త్రీ శక్తితో మహిళల ఓటు బ్యాంకుపై గురి. మహిళల నోట ప్రభుత్వంపై పాజిటివ్ టాక్ వచ్చేలా ప్లాన్. మహిళల మద్దతు ఉంటే గెలుపు ఈజీ అవుతుందన్న లెక్కలు. ఏపీలో మహిళా ఓటర్లు ఎక్కువ. దాదాపు 2,62,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వాళ్లు ఎటువైపు మొగ్గితే వాళ్లదే గెలుపు. అందుకే రాబోయే ఎన్నికల్లోనూ మళ్లీ గెలిచేందుకు, మహిళల ఓట్లన్నీ కూటమి వైపునకు మళ్లించేందుకు సీఎం చంద్రబాబు పక్కా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. కన్ఫ్యూజన్ లేదు, డైలమా అంతకంటే లేదు. మళ్లీ గెలుస్తామని చెబుతున్నారు. అందుకనుగుణంగా పని చేసుకుంటూ పోతున్నారు. ఇచ్చిన మాటను ఇచ్చినట్లు అమలు చేసుకుంటూ పోతూ సూపర్ 6 గ్యారంటీల్లో కీలకమైన తల్లికి వందనం, స్త్రీ శక్తి స్కీమ్స్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏం చేసినా ఆ 2 స్కీమ్స్ అమలు అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు ఉండేవి. ప్రజల్లోనూ అటు విపక్షంలోనూ ఇదే చర్చ జరిగేది. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఏకంగా మహిళల ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల నోట ప్రభుత్వంపై పాజిటివ్ టాక్ వస్తే గెలుపు ఈజీ అవుతుందని, స్కీమ్స్ ఇవ్వట్లేదని మహిళలే ప్రచారం చేస్తే ఇంపాక్ట్ చూపిస్తుందని లెక్కలు వేసుకుని మరీ పనిచేస్తున్నారు. సూపర్ 6 హామీల్లో కీలకమైంది మహిళలకు ఉచిత బస్సు. ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్తో కూటమి ప్రభుత్వం అతిపెద్ద అచీవ్మెంట్ ను సాధించినట్లయింది. ఏపీలో ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 2,62,00,000 మందికి ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని బాబు రూపకల్పన చేసి శ్రీకారం చుట్టారు. ఫ్రీ బస్తో రాష్ట్రమంతా తిరిగే అవకాశం మహిళలకు దక్కుతుంది. ఆఫీసులకు వెళ్లేవాళ్లు, పనుల కోసం రోజూ జర్నీ చేసేవారు, కూలీలు, మహిళా కార్మికులు లక్షలాది మందికి ఈ స్కీమ్ ఉపయోగపడనుంది. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా ఉన్న మహిళలకు ఏపీలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే బస్సుల్లో సగం కంటే ఎక్కువే ఉచిత బస్సు పథకానికి కేటాయించారు. ఏపీలో 11,449 ఉంటే అందులో ఏకంగా 8,500 బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. వాస్తవానికి ఫ్రీ బస్ స్కీమ్ అమలు కాస్త ఆలస్యమైంది. కానీ పూర్తి కసరత్తు చేసి మరీ ఈ పథకాన్ని ప్రారంభించారు. స్త్రీ శక్తి స్కీమ్తో మహిళలకు ప్రయాణం ఖర్చులు ఎంత ఆదా అవుతాయో కూడా డేటా ప్రభుత్వం సేకరించి పెట్టుకుంది. ప్రభుత్వం అంచనా ప్రకారం రాష్ట్రంలోని మహిళలు వివిధ బస్సుల్లో వారానికి 4 సార్లు ప్రయాణం చేస్తారు. ఉద్యోగులైతే రోజువారీ కనీసం 2 నుంచి 4 సార్లు ప్రయాణిస్తారు. దీనికి వారికి నెలకు 1,000 నుంచి 3,000 రూపాయల వరకు ఖర్చవుతోంది. ఈ ఉచిత బస్సులతో మహిళల ప్రయాణ ఖర్చుల భారం తగ్గినట్లే. ఏపీలో పేదలు, మధ్యతరగతి వర్గాల మహిళలు ఎక్కువగా ఉన్నారు. వారంతా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని ప్రభుత్వం లెక్కలు వేసుకుంటోంది. పల్లె వెలుగు, సిటీ బస్సులకే ఈ స్కీమ్ పరిమితం చేయాలని అనుకున్న ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తున్నారు. దాంతో మహిళలు ఈ పథకం ద్వారా ఎక్కువ లబ్ధి పొందడమే కాకుండా ప్రభుత్వంపై వారికి పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఇక టీడీపీ హిస్టరీలోనే అతిపెద్ద సంక్షేమ పథకంగా నిలిచిన స్కీమ్ తల్లికి వందనం. విమర్శించినోళ్లకు చేతలతోనే సమాధానం చెప్పింది కూటమి సర్కార్. ఒకేసారి 10,000 కోట్లు తల్లుల అకౌంట్లలో జమ చేసి ప్రతి తలుపు తట్టింది కూటమి సర్కార్. తల్లికి వందనంతో దాదాపు 95% కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్న అంచనాలు ఉన్నాయి. కనీసం ప్రతి ఇంట్లో 2 పిల్లలు ఉంటున్నారు. అలాగే కొందరికి 3 ఉంటారు. వీరికి తక్కువలో తక్కువ 30-40 వేల దాకా ఒకేసారి డబ్బు జమవుతుంది. అలా తల్లికి వందనం పథకం సర్కార్ గ్రాఫ్ ను కొంతలో కొంతైనా పెంచిందనే చెప్పొచ్చు. ఇప్పుడు స్త్రీ శక్తి స్కీమ్తో ప్రతి మహిళ ఎప్పుడో ఒకసారి బస్ ఎక్కుతారు.
ఫ్రీ టికెట్తో ట్రావెల్ చేస్తారు. ఇది కూడా కూటమి ప్రభుత్వానికి అడ్వాంటేజ్ గా మారే స్కీమ్. ఇలా మహిళా ఓట్లే టార్గెట్ గా చంద్రబాబు అమలు చేస్తున్న స్కీమ్స్ తో కూటమి క్యాడర్లో జోష్ పెరుగుతోంది.